తిరుమలలో వైకుంఠ ఏకాదశి, విజయవాడ దుర్గగుడిలో మూలా నక్షత్రం, అలాగే సింహాచలంలో ఈ చందనోత్సవం, అరసవిల్లిలో ఏదైతే సూర్యుడికి సంబంధించిన ఇది ఉంటుంది దర్శనానికి, ఇవన్నీ కూడా ఆ రోజున లక్షల మంది వస్తారు. ఇది మనం ఫస్ట్ ప్రభుత్వానికి తెలీదా? తెలుసు. ఇక్కడ సమస్య ఏంటంటే పరిపాలన అంతా ఓ రకంగా చెప్పాలంటే కక్ష సాధింపులు, లేదంటే దాన్ని ఏమంటారు, సోషల్ మీడియా పరిపాలన నడుస్తుంది. సోషల్ మీడియా పరిపాలన, ఒరిజినల్ పరిపాలన జరగట్లా. బాబుని బాబుగా వదిలేస్తే చాలా మంది బాబుల భరతం పడతాడు ఆయన. అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి ప్రభుత్వంలో. అది బాబుకు తెలుసు. ఆయన తగ్గిన కారణం ఏంటో తెలుసుకోకుండా ఆయన్ని తూర్పారబట్టేస్తున్నారు సొంత సోషల్ మీడియా. దాంతో ఆ తలనొప్పుల మధ్యన ఆ తలనొప్పి అంతా పాపం ఆ లోకేష్ ఎత్తిన పెట్టుకుంటున్నాడు. అది భరించలేక వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా అధికారుల వ్యవహారాల్లో ఏలుపెట్టి గందరగోళం చేసుకుంటున్నారు. పరిపాలన ఇప్పుడు అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి అన్నట్టుంది. అందులో దానికి తోడు ఎదవరకు మమ్మల్ని దోచుకొనివ్వలేదు, ఎదవరకు మమ్మల్ని తిన్నవ్వలేదు, మేము ఇప్పుడు తింటాం, జగన్ తిన్నిచ్చాడాలని అని చెప్పి వీళ్ళు రచ్చ.